ప్రసాదం లడ్డూ వ్యవహారంపై టీడీపీ కూటమి కుట్ర ప్రశ్నలు, వైఎస్ఆర్సీపీ నిప్పు లాంటి నిజాలు. ఈరోజు చూడండి, టీడీపీ కూటమి ఈ రకంగా ఆరోపణ చేస్తాం. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కాదు, పామాయిల్ కెమికల్స్ కలిశాయి అని చెప్పని మొదలుపెట్టారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం లేదని, జంతువుల కొవ్వు లేదన్నది సిబిఐ సిట్ ల్యాబ్ రిపోర్టులతో సహా తేలిపోయింది. మిగతా పదార్థాలు కలిశాయని చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే నెయ్యి కల్తీ జరిగిందన్న కేసుకు సంబంధించి ప్రధాన మూలం 2024 చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలే. చంద్రబాబు హయాంలో సప్లై అయినటువంటి నెయ్యి ట్యాంకర్ల నుంచి తీసుకున్న శాంపిల్స్ పై చేసిన పరీక్షల చుట్టూనే ఈ కేసు నడుస్తోంది. జవాబులు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. 2024 జూన్ 12, 21, 25, జూలై 4న లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి వచ్చినటువంటి ట్యాంకర్లపై స్థానికంగా ఉన్నటువంటి టీటీడీ ల్యాబ్ లో పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షల్లో పాస్ అయిన తర్వాతే వినియోగించారు. ఆ తర్వాత 2024 జూలై 6న మళ్లీ 2 ట్యాంకర్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి, జూలై 12న వచ్చిన 2 ట్యాంకర్ల నెయ్యిపై కూడా టీటీడీ స్థానిక ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించారు. నాణ్యత లేదని, నిర్దేశించినటువంటి ప్రమాణాలు లేవని వాటిపై టీటీడీ గోడౌన్ నుంచి తిప్పి పంపారు. ఈ మేరకు సంబంధించినటువంటి ఆ కంపెనీకి కూడా మెయిల్ చేయడం జరిగింది. కానీ తిప్పి పంపిన ఆ ట్యాంకర్లు జూలై 27న 24 తెల్లవారుజామున శ్రీకాళహస్తిలోని రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వద్ద వైష్ణవి డైరీకి 2 కిలోమీటర్ల దూరంలో పార్క్ చేసి మళ్లీ వాటిని తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానానికి దొడ్డిదారిన పంపారు. అంటే ఈ కేసు మూలమైనటువంటి కల్తీ జరిగిందని ఆరోపణ ఉన్నటువంటి నెయ్యి ట్యాంకర్లు వచ్చింది చంద్రబాబు హయాంలోనే. టీటీడీ ల్యాబ్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో వాటిని తిప్పి పంపించింది చంద్రబాబు హయాంలోనే. మళ్లీ అవే ట్యాంకర్లు తిరిగి దొడ్డిదారిన టీటీడీలోకి వచ్చింది చంద్రబాబు గారి హయాంలోనే. మరి కల్తీ ఆరోపణలకి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఆరోపణలు ఉన్న 4 నెయ్యి ట్యాంకర్ని జూలై 25న 2024న టీటీడీ గోడౌన్ నుంచి వెనక్కి పంపారని మే 5, 2025న దాఖలు చేసినటువంటి మొదటి ఛార్జ్ షీట్ లో సిబిఐ సిట్ స్పష్టంగా పేర్కొన్నది. అలాగే ఆ 4 ట్యాంకర్లు కూడా దొడ్డిదారిన తిరిగి మళ్లీ టీటీడీకి వచ్చాయని, వాటిని లడ్డూ ప్రసాదంలో వాడారని కూడా సిట్ మొన్న తాజాగా దాఖలు చేసినటువంటి సిట్ ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ 23/1/2026న పేజీ నంబర్ 44లో చెప్పింది. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు కలవలేదని దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్డీడీబీ గాని ఎన్డీఆర్ఐ ఏజెన్సీలు స్పష్టం చేశాయి. ఈ ల్యాబ్ రిపోర్టులను సిబిఐ సిట్ తన ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. సెప్టెంబర్ 18, 2024న ఎలాంటి ఆధారం లేకుండా ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు తన ఆరోపణలు తప్పని ల్యాబ్ టెస్టుల్లో తేలినప్పటికీ ఇప్పటి వరకు కూడా దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గాని ఎక్కడా కూడా క్షమాపణ కోరలేదు, వేడుకోలేదు. జూలై 2024 ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందంటూ ఎక్కడా నిర్ధారణ చేయలేదు. తాము తయారు చేసిన నివేదిక కొన్ని పరిస్థితుల్లో తప్పు కావచ్చని ఆ డాక్యుమెంట్లను కోర్టులకు, ఇతర న్యాయపరమైనటువంటి అంశాలకు వాడకూడదని చాలా స్పష్టంగా ఎన్డీడీబీ తన రిపోర్టులో పేర్కొంది. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. నిజాలు తేల్చాలంటూ సుప్రీంకోర్టుకి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు దాఖలు చేసినటువంటి పిటిషన్ లో 2024 అక్టోబర్లో విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు కూడా ఇదే అంశంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారిని తీరుని తీవ్రంగా తప్పుపట్టింది. నిర్ధారణ లేనటువంటి రిపోర్టు ఆధారంగా ఎలా మాట్లాడతారు? కోట్లాది మంది స్వామివారి భక్తుల యొక్క
విశ్వాసాలతో ముడిపడినటువంటి అంశంపై మాట్లాడేటప్పుడు 1-2 సార్లు సరిచూసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని చివాట్లు పెట్టింది. మరో ల్యాబ్తో ఎందుకు రెండో అభిప్రాయం తీసుకోలేదని కూడా అడిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు గురించి ఎన్డీడీబీ పాత రిపోర్టుని ప్రస్తావించారు. తదుపరి పేజీలోని ఎలాంటి జంతు కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. అంటే దీన్ని దాచిపెట్టి లోకేష్ అసత్య ప్రచారాలు చేశారు అని చెప్పని ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచినటువంటి అంశం ద్వారా స్పష్టమవుతా ఉంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెయ్యి శాంపిళ్లను మరొకసారి ఎన్డీడీబీకి, దీంతో పాటు మరో ప్రఖ్యాత సంస్థ ఎన్డీఆర్ఐకి, సిబిఐ, సిట్ పంపి వచ్చిన రిజల్ట్స్ ను ఛార్జ్ షీట్ లో పొందుపరిచినటువంటి అంశాలు ఒక రకంగా ఉంటే, రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. టెండర్ల సడలింపు ద్వారా అక్కడ బోలేబాబా లాంటి కంపెనీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత టెండర్ల సడలింపు అనేది ఒక పెద్ద దీని కింద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. 2019 మార్చి 6న బోలేబాబాకు టెక్నికల్ క్వాలిఫై పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడే. బోలేబాబాకి డోర్లు తెరిచింది, తలుపులు తెరిచింది, గేట్లు తెరిచింది ఎవరండి? చంద్రబాబు గారు, చంద్రబాబు గారి ప్రభుత్వం, ఆయన పాలన. అదే మార్చి 6న 2019న బోలేబాబాకు 82,000 కేజీల నెయ్యిని టిన్నుల ద్వారా సరఫరా కూడా టీటీడీ హయాంలోనే టెండర్ ఇచ్చారు. విశేషం ఏంటంటే కేజీ ధర కేవలం 291గా ఇచ్చారు. ఏప్రిల్ 19న 2019 మరొకసారి 82,000 కేజీలు ఇచ్చారు. మళ్ళీ ఒక 12,300 కేజీల నెయ్యి సప్లై ఆర్డర్ కూడా ఇచ్చారు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలండి? మీ ప్రభుత్వంలో కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలా? ఎందుకు చెప్పట్లేదు? ఒక ఆవు లేదు, ఒక కేజీ కూడా నెయ్యి సప్లై చేసే సామర్థ్యం లేదని టీటీడీ కూటమి ఆరోపణలు చేస్తున్న బోలేబాబా కంపెనీకి ఏ రకంగా ఈ పర్మిషన్, ఏ రకంగా టెండర్లు ఇచ్చారని, దీని అర్థం చంద్రబాబు హయాంలోనే తప్పు జరిగింది అని చెప్పాను.